న్యూ హాలండ్ ట్రాక్టర్ అండి ఇది 3600-2 వెహికల్. ఇది 50 HP గల ట్రాక్టర్స్. దానికి బానట్టు ఇట్లా అనేసి ఆటోమేటిక్ లేచిపోతుంది. మనం లేచే అవసరం లేదు, ఓన్లీ బటన్ వేసి లేపంగానే ఆటోమేటిక్ లేచిపోతుంది. డ్రై క్లీనర్ హెయిర్ క్లీనర్, ఇది వెట్ కాకుండా డ్రై క్లీనర్ హెయిర్ క్లీనరు. రెండోది ఈ ఇంజన్ వచ్చేసి ఇవాకో ఇంజన్. ఇది 50 HP గల ట్రాక్టర్ ఇంజన్. ఇది ఇవాకో ఇంజన్, 4 వీల్ డ్రైవ్ ట్రాక్టర్స్. ఇది పోర్టల్ 4 వీల్ డ్రైవ్. ఇది ఆయిల్లో మునిగిన ఉంటాయి, గ్రీసింగ్ చేసే అవసరం లేదు. ఈ 4 వీల్కు గ్రీసింగ్ లాంటిది ఎలాంటిది అవసరం లేదు, టోటల్ ఆయిల్లోనే ఉంటుంది. సీల్స్ కానీ అవి కానీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు లేవు. మూడోది వచ్చేసి ఇది డబల్ PTO. ఇది ఇండిపెండెంట్ క్లచ్ ఉంటుంది. సింక్రో షటిల్ గేర్ బాక్స్ 8x8 గేర్ బాక్స్. మళ్ళనేమో రివర్స్ PTO ఉంది. ఇందులో కూడా రివర్స్ PTO ఉంది. 540 PTO ఉంది. 540E ఎకనామిక్ PTO ఉంది ఇందులో. ఇంకోటి వెజ్ లాక్ వస్తుంది. ఎప్పుడైనా క్లచ్ మనకు అవసరం లేదు అనుకుంటే ఇది ఒత్తేసుకొని లాక్ చేసుకుంటే వెజ్ లాక్ ఉంటుంది. ఇందులో వెజ్ లాక్ వేసుకోవచ్చు. దానికి హైడ్రాలిక్ సిస్టమ్ 3 పాయింట్ లింకేజెస్ సిస్టమ్, హైడ్రాలిక్ సిస్టమ్ 3 పాయింట్ లింకేజెస్ సిస్టమ్ ఉంటుంది. లిఫ్టోమేటిక్ బటన్ ఉన్నది ఇందులో. లిఫ్టోమేటిక్ బటన్ వేయగానే వేస్తుంది, బటన్ వేయగానే దిగుతుంది. డెప్త్ లివరు, పొజిషన్ లివరు. ఆయిల్లో మునిగిన బ్రేకులు ఉన్నాయి, ఆయిల్లోనే మునిగి ఉంటాయి బ్రేకులు, ఆయిల్కు సపరేట్ లేకుండా. ఈ ఇంజన్ ఇవాకో ఇంజన్. దీనికి గల పంపు బాష్ పంప్ ఉంటుంది, రూటర్ పంప్. దీంట్లో రెండు మోడల్స్ ఉంటాయి, రూటర్ పంప్ ఉంటుంది, బాష్ పంప్ ఉంటుంది. ఇది ఇంగ్లాండ్ పంపు. దీంట్లో రూటర్ పంప్ కూడా ఉంటుంది. హైడ్రాలిక్ పంప్ సపరేటు, పవర్ స్టీరింగ్ పంప్ సపరేట్. ఇండిపెండెంట్. హైడ్రాలిక్ వేరేది, పవర్ స్టీరింగ్ బాక్స్ వేరే సపరేట్ ఉంటుంది ఆయిల్లో. ఇందులో 25 లీటర్లు గేర్ ఆయిల్ వస్తుంది. ఇందులో 25 లీటర్ల గేర్ ఆయిల్ వస్తుంది. ఇది 4 వీల్ డ్రైవ్ గల వెహికల్. ఇది సింగిల్ సిలిండర్ వెహికల్. ఇది సింగిల్ సిలిండరే ఉంటుంది, డబల్ సిలిండర్ కాకుండా సింగిల్ సిలిండరే ఉంటుంది ఇందులో.